సార్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే ఆమ్, మనం చూసుకున్నట్టయితే కోస్టల్ క్యారిడార్ చాలా ఎక్కువగా ఉంది. పరిశ్రమలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ రావాల్సింది కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి చిన్నాభిన్నం ఒకటే ఇప్పుడు కూడా కష్టపడుతుంది. గవర్నమెంట్లో అప్పులు అవ్వచ్చు, లేకపోతే ఇవి కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఇంత ఉన్నా కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ వెనకపడిపోవటానికి కారణాలు ఏంటి? రాజకీయ పార్టీల కారణం అంటారా? రాజకీయ నాయకుల, లేకపోతే తలా తోకా లేని ప్రభుత్వ విధానాలంటారా? అంటే ఏం చెప్తారు? బేసిక్గా అండి, విజన్ డాక్యుమెంట్ 2014లో వచ్చిన తర్వాత బాబు గారు బాబు గారిది. డెవలప్మెంట్ ఏరియాస్ అన్ని డిఫైన్ చేశారు. అది కనుక అదే పద్ధతులు ఇంప్లిమెంట్ చేస్తే ఇవాళ కూడా అదే విజన్ డాక్యుమెంట్ ఏ ఏ సెక్టార్స్, ఏ జిల్లాల్లో డిస్ట్రిక్ట్ వైజ్ ఏమేమి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకురావచ్చు, ఏమేమి ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, చక్కగా డిఫైన్ చేశారు. ఆ డాక్యుమెంట్ ని అప్డేట్ చేసుకుని అదే ఇవాళ కూడా ఫాలో అవ్వచ్చండి. అది చాలా ఎగ్జాస్టివ్ గా చేశారు. ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి, వాటిని ఏం ఎక్స్ప్లాయిట్ చేయాలి. అది 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 ఎక్కడో అది మరి గతి తప్పిందో. ఆఫ్ కోర్స్ 19 నుంచి 24 దాకా అసలు దాని చూడలేదు. అది మళ్ళీ మనం రీఓపెన్ చేసి అదే ఫోకస్ తో ఇండస్ట్రీ కనుక డెవలప్ చేస్తే ఆదాయం పెరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కావాల్సిన ముఖ్యమైన రిక్వైర్మెంట్ ఏంటంటే ఆదాయాన్ని పెంచుకోవాలి. ఫస్ట్ నుంచి బాబు గారు కూడా అదే చెప్తున్నారు. ఆదాయాన్ని పెంచుకొని దాన్ని మనం వాడుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ అప్పుల నుంచి ఎలా బయటపడాలని ఫస్ట్ ఇష్యూ. సో అప్పుల కింద వడ్డీ రేట్లు ఎలా తగ్గించాలి, బాండ్స్ ఇష్యూ చేశారు. బాండ్స్ తగ్గించే అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే బ్యాంకుల దగ్గర అదర్వైజ్ తీసుకొచ్చిన లోన్ల మీద రీనెగోషియేట్ చేసుకుని ఏమన్నా ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలో చూసుకోవాలి. 2 ఆదాయం ఎలా పెంచుకోవాలో వర్కౌట్ చేయాలి. ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్ కి మన పాత బిల్సే 1 లక్ష కోట్ల దాకా బిల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ బిల్స్ ఏం చేయాలి అది అని ఒకసారి చూసుకొని ప్రియారిటీస్ చేసుకుని వాటిని కొన్ని బిల్స్ నెగోషియేట్ చేసుకోవటం, వాళ్ళకి ఏమైనా బాండ్ల రూపంలో ఏమైనా ఇవ్వటం, ఆ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ బిల్స్ దాని మీద కొంచెం వర్క్ చేయాలి. లేకపోతే వాళ్ళు ఎవరు కొత్త పనులు చేయరు. వాళ్ళ పనులు చెబితే కష్టం మనకి ఈ కాంట్రాక్టర్లు. సో హౌ టు రీషెడ్యూల్ దిస్. అందులో ఫేక్ బిల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ బిల్స్ అన్ని ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని ఫేక్ బిల్స్ ఉంటే తీసేసి జెన్యున్ బిల్స్ ఉంటాయి అది థరోగా చేయాలి. ఓల్డ్ బిల్స్ అన్ని థరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఆడిట్ చేసి కరెక్ట్ బిల్స్ ఫైనలైజ్ చేసి వాళ్ళతో నెగోషియేట్ చేసి వాళ్ళతో ప్యాకేజ్ లాగా తీసుకుని వాళ్ళకి కొన్ని బాండ్లు ఇవ్వటం, లేకపోతే ఫ్యూచర్ బాండ్లు ఇవ్వటం, రీషెడ్యూల్ చేసుకుని మొత్తం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి. సో బేసిక్ గా నా థాట్ లో, అంటే నన్ను ఇంకెవరు అడగలేదు, నన్ను కనుక అడిగితే నేను చెప్పేది ఎందుకంటే సార్ మీ ఎన్ని సంవత్సరాలు ఆయనతో అనుభవం ఉంది. మళ్ళీ బాబు గారు మిమ్మల్ని కాల్ చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇప్పుడు అంటే రీబిల్డ్ ఆంధ్ర అనేది ఒకటే స్లోగన్ తీసుకొని ఆయన వెళ్తున్నారు. ఎందుకంటే 19 నుంచి 24 దాకా ఇబ్బందికర పరిస్థితులే. బట్ ఇప్పుడు మాత్రం మనం రాజధాని కూడా ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి, లేకపోతే ప్రతి చోట కూడా గంజాయి అది ఇది మొత్తం అసలు డెవలప్మెంట్ లేకుండా ప్రజల్ని సోమరపోతులు చేశారు. ఇప్పుడు రీబిల్డ్ ఆంధ్ర అనుకుంటే వెలికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ కె నరసింహమూర్తి గారిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఏం చెప్తారు? ఎలాగ ముందుకెళ్తే మనం ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటదంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఫైనాన్షియల్ పిక్చర్ లో ఉన్న రియల్ పిక్చర్ బయటికి రావాలండి. రియల్ పిక్చర్ అంటే ఈ బిల్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. నా లెక్కలో జెన్యున్ బిల్స్ ఏవో ఫైనలైజ్ చేయాలి. ఆ బిల్స్ చేసి వాళ్ళందరినీ కూడా మీరు ఒక బాండ్ ఇవ్వటం, ఒక రీస్ట్రక్చరింగ్ చేయాలి. వాటిని ఏ విధంగా రీపే చేయాలి అది పక్కన పెట్టాలి. అది చేయకపోతే ఏమవుతుందంటే కొత్త ప్రాజెక్టు టేకప్ చేయాలంటే, కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే క్లీన్ చేసుకోవాలి. 2 ముఖ్యంగా ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయండి. ఒక 25-26 స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చాలా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ అన్ని స్కీమ్స్ లో కూడా జైట్లీ గారు ఉన్నప్పుడు 10% అని చెప్పేసి అది మనకు స్పెషల్ స్టేటస్ కేటగిరీలో ఇచ్చే బెనిఫిట్ ఇస్తా ఉన్నారు. అది ఒక్కసారి రివైవ్ చేసుకుని స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఇప్పుడున్న కొన్ని స్కీమ్స్ 25%, 15%, 30% మనం మార్జిన్ మనీ పెట్టాలి. ఆ మార్జిన్ మనీ అంతా కూడా మన జైట్లీ గారి టైంలో అయిన అండర్స్టాండింగ్ మనం రివైవ్ చేసుకుని స్పెషల్ స్టేటస్ ఉన్నప్పుడు వచ్చే బెనిఫిట్స్ మళ్ళీ మనం తెచ్చుకోగలుగుతాయి. ఈ స్కీమ్స్ అన్ని మాక్సిమం ఉపయోగించుకుని మనం ఆ టైంలో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసామండి. అది ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకు. తర్వాత 19 నుంచి 24 దాకా ఏమైందో ఆ సాఫ్ట్వేర్ ని రివైవ్ చేసి క్లోజ్ గా మానిటర్ చేస్తూ మాక్సిమం బెనిఫిట్స్ తెచ్చుకోవాలి. ఆ స్పెషల్ స్పాన్సర్ స్కీమ్
అది కాక ఇవాళ మళ్ళీ గవర్నమెంట్ ఉమ్, అనౌన్స్ చేస్తుంది, చాలా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తామని. అవును. ఇవన్నీ కూడా టైం బౌండ్ గా మనకి మన స్టేట్ గవర్నమెంట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది, ఉమ్, ఆ ప్రపోజల్ రేస్ చేయటం, ఉమ్, ఆ రేస్ చేసినప్పుడు ప్లాన్ లో కానీ వాళ్ళు ఇచ్చిన సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ లో ఇచ్చిన కండిషన్స్ మ్యాచింగ్ గా ఉండవు. అవును. సో అవి వెరిఫై చేయకుండా పంపించేస్తారు. ఉమ్, మళ్ళీ వాడు 4 రోజులు పెట్టుకుని వాళ్ళకి రివర్స్ చేస్తాడు. అప్రూవల్ కి 6 నెలలు అయిపోతుంది. అప్పుడు మొదలు పెడతారు పనులు. ఇయర్ అయ్యేప్పటికి మురిగిపోతాయి ఫండ్స్. ఓకే. సో దేర్ఫోర్ ఈ టైంని జాగ్రత్తగా మానిటర్ చేసుకుని మనకి కరెక్ట్ గా టైంలో అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుని ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఉమ్, మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వాడుకోవాలి. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ లో ఓ 15-20 కోట్లు వస్తాయి, ఓకే. 10,000 కోట్లు. ఉమ్, అది కాక ఇప్పుడు మనకి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ జిల్లాలో అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ లో నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఓకే. అదే విధంగా అమరావతి రీబిల్డ్, ఇవన్నీ కూడా కరెక్ట్ గా టైం బౌండ్ లో చేసుకుని ప్లాన్లు చేసుకుని డబ్బులు తెచ్చుకుని వాడుకోవటం పెద్ద పని అండి. ఉమ్, ఇన్ఫాక్ట్ నా ఉద్దేశంలో సపరేట్ సెక్రటరీగా, సపరేట్ ఒక నోడల్ ఏజెన్సీగా పెట్టుకోవాలి. ఇంత ఫండ్ టైమ్లీ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఓకే. ఒక సపరేట్ ఒక సెక్రటరీ గారిని కోఆర్డినేషన్ కి పెట్టుకుని ఐ థింక్ మనం ఆ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేసి అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. ఉమ్, సో ఫస్ట్ ఏంటంటే లయబిలిటీస్ రిలీజ్ చేయటం, కరెక్ట్ గా ఎంత తప్పు ఉందో తెలుసుకుని కరెక్ట్ గా ఎంత బిల్స్ ఉన్నాయో తీసుకుని వాళ్ళందరితో ప్యాకేజ్ చేసుకుని సెటిల్ చేసుకోవటం, వాళ్ళకి ఆఫర్ చేయటం, ఇవి చేస్తామని చెప్పి అది ఇన్వెస్టిగేషన్ ఆడిట్ అయ్యి కరెక్ట్ గా ఫార్మ్ అప్ అయిన తర్వాత. ఓకే. అది నా డౌట్ ఏంటి, చాలా ఫేక్ బిల్స్ ఉంటాయి, అవన్నీ క్లీన్ చేసేయాలి. మనం ఏ విధంగా వింటున్నాం బయట చూస్తున్నామో అది క్లీన్ చేసేయాలి. సెకండ్ ఇది. థర్డ్, ఈ బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన లోన్లు ఉమ్, వాళ్ళతో వీ హ్యావ్ టు గో ఫర్ ఏ గవర్నమెంట్ సపోర్ట్ తో దాన్ని రీస్ట్రక్చర్ చేసుకోవాలి. అవన్నీ కూడా బడ్జెట్ మీద భారం అయిపోతాయి. సో లైబిలిటీ రీస్ట్రక్చరింగ్ బడ్జెట్ లో ఉమ్, అప్పులు, వాటి మీద కట్టే వడ్డీలు, ఆ రీపేమెంట్, అవన్నీ ఒక ఎత్తండి. రెండోది మాక్సిమం గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్ని తెచ్చుకుని ఇంప్లిమెంట్ చేసుకోవడం రెండో ఎత్తు. ఓకే. ఇక మూడోది మన ప్రియారిటీస్, మన రెవెన్యూ ఎక్స్పెండిచర్, అక్కడ మన ఆడిట్లు గట్టిగా చేసుకుని వేస్ట్ఫుల్ లేకుండా ఉమ్, మనకున్న స్కీమ్స్ లో ఎంతవరకు ప్రొడక్టివ్, ఎంతవరకు అన్ప్రొడక్టివ్, ఎక్కడ వేస్ట్ఫుల్ ఉన్నాయి, ఎక్కడ అవసరం లేవు అవి తీసేయాలి. అనవసరమైన స్కీమ్స్ ఏమైనా ఉంటే వీళ్ళు కూడా ఇప్పుడు పాత గవర్నమెంట్ లో అంటే 19 నుంచి 24 దాకా వచ్చిన గవర్నమెంట్ లో వేస్ట్ఫుల్ స్కీమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసేయాలి. ఓకే. సో ఆ విధంగా మనం ఎక్స్పెండిచర్ సైడ్ క్లీనింగ్ చేసుకుని ఇన్కమ్ సైడ్ మనం కొత్త రిసోర్సెస్ ఏమున్నాయో ఎగ్జామిన్ చేసుకుని ఈ డిపార్ట్మెంట్ వైజ్ హౌ టు రేజ్ రిసోర్సెస్ తీసుకోవాలి. అక్కడ జిఎస్టీ గ్రోత్ కి కొత్తగా మనం పుష్ చేసి ఇదివరకు అనుకున్నట్టుగా జిల్లా వైజ్ క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్, కొత్త ఇండస్ట్రీస్ ఏం రావాలి, కొత్తగా ఏమేం చేయాలి, అదొక మనకి ఈ స్కీమ్ చాలా బాగుంది. ఏది ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద అవును. ఈపీఎఫ్ కి సంబంధించి స్కీమ్, అవునండి, దాన్ని చాలా ఎఫెక్టివ్ ఆంధ్రప్రదేశ్ లో చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వాడుకోవాలి. నిన్న బడ్జెట్ లో చేసిన స్కీమ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అగ్రికల్చర్ స్కీమ్, ఈ రెండు కూడా మనం ఐపీకి మాక్సిమం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఓకే. ఈ విధంగా మనం సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్, సెంట్రల్ నుంచి వచ్చే స్కీమ్స్, మనకున్న లైబిలిటీ రీస్ట్రక్చరింగ్, ఉమ్, మూడోది మనకున్న వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ తీసేసి బడ్జెట్ ని జాగ్రత్తగా మనం చేసుకోవాలి. దీనికి 1 year పడుతుందండి. ఇది అంత ఈజీ అయ్యే పని అంటే కాదు, ఈజీగా వెంటనే ఓవర్ నైట్ చేసి మనం చేసేది అయ్యే కూడా పని కాదు. జాగ్రత్తగా చేసుకోవాలి. అది చాలా పెద్ద పని, పెద్ద టాస్క్. ఓకే. నాకు చాలా సంతోషం ఏంటంటే ఉమ్, బాబు గారు ద వే హీఈస్ వర్కింగ్, ఆయన వచ్చినప్పటికీ డే అండ్ నైట్ పని చేస్తున్నారు, ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు, చాలా అయిపోతున్నాయి. అవును. సో ఐ థింక్ ఆయన చేయగలరని నా ధైర్యం ఉంది, కాన్ఫిడెన్స్